హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మన బరువు ఎక్కువగా పెరుగుతూ ఉండదు, కొంతమందికేమో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్పుకుందాం. దాని తర్వాత ఒబెసిటీగా ఎవరైతే అయిపోతున్నారో మంత్లీ 2 kgs 3 kgsకి అబోవ్ పెరుగుతూ ఉంటాం కదా. సో కానీ వీళ్ళకి బిడ్డ బరువు అనేది పెరగదు. సో సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మామూలుగా 55 kgs ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్నామనుకోండి, 65 దాకా మనది డెలివరీ టైం వరకు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మినిమం 10 kgs అన్న పెరగాలి. 8 నుంచి 10 kgs వరకు మినిమం పెరగాలి. మ్యాక్సిమం అంటే 16 kgs వరకు కూడా మీరు అబోవ్ అవ్వచ్చు. కానీ కొంతమందికి ఏంటంటే మంత్లీ 3 kgs 5 kgs ఇలా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం 70 ఉంటే 100కి అబోవ్ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మినిమం 20 kgsకి అబోవ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేదా కొంతమంది 30 kgs అబోవ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కాకుండా ప్రెగ్నెన్సీలో మంచి డైట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో వెయిట్ ఎవరికైతే పెరగట్లేదో, బిడ్డ వెయిట్ పెరుగుతూ ఉంటే పర్వాలేదు, కానీ మంత్లీ 1 kg అయినా మీరు పెరగాలి. సో ఇలా పెరగాలి అంటే మీరు కొంచెం ఫుడ్ ఐటమ్స్ అనేవి స్ప్రౌట్స్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ దీంతో పాటు కొంచెం రైస్ క్వాంటిటీ పెంచుకోవాలి వీళ్ళు. సో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాం అండ్ హెల్తీగా పెరగాలి. సో పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అనేవి నానబెట్టుకొని దాంట్లో లైట్గా బెల్లం కానీ డేట్స్ కానీ నంచుకొని తింటే మాత్రం వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవుతూ ఉంటుంది. అండ్ కొబ్బరి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివి తీసుకుంటే బాదం పప్పులు, ఇంకా పల్లీలు, కొబ్బరి ఇలాంటివి వీళ్ళు తల్లి ఎవరైతే వెయిట్ పెరగట్లేదో వాళ్ళు, సో వీళ్ళతో పాటు బిడ్డ కూడా వెయిట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో బిడ్డ వెయిట్ అండ్ మీ వెయిట్ రెండు కూడా పెంచుకుంటూ రావాలి. సో ఓన్లీ బిడ్డ వెయిటే పెరుగుతుంటే మీరు సన్నగానే ఉంటే మాత్రం అదంత హెల్దీ కాదు. సో తర్వాత బిడ్డ వెయిట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు ఖచ్చితంగా వాడండి. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ కర్రీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో మెయిన్ నాన్ వెజ్ అనేది తీసుకోవాలి. సోయాకి సంబంధించినవి తీసుకోవాలి. అండ్ దాని తర్వాత నాన్ వెజ్ అనేది ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్ అనేది రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ మీ బిడ్డ కూడా బరువు పెరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఒబెసిటీ గురించి చెప్పుకుందాం. ఒబెసిటీ వల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గియాలి, కర్రీస్ ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ అనేది పెంచాలి. సో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కువ వెయిట్ పెరగకుండా ప్రోటీన్ ఫుడ్ పెంచుతున్నాం కాబట్టి బిడ్డ వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ వెయిట్ ఒక 70 ఉన్నారనుకోండి, 80 దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది డెలివరీ టైం వరకు. కానీ 70 నుంచి 100 దాకా వెళ్ళడం అనేది హెల్దీ కాదు. దీని తర్వాత మనకి డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లావుగా ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం రైస్ క్వాంటిటీ అసలు రైస్ అవాయిడ్ చేసి కొంచెం రెడ్ రైస్, వైట్ రైస్ అవాయిడ్ చేసి రెడ్ అండ్ బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. రాగులు, సజ్జలు ఇలాంటివి కూడా ఒక పూటకి మీరు వాడుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఇవి 2 క్యాలరీలు సేమ్ ఉన్నా కానీ క్వాంటిటీ కొంచెం తక్కువగా తింటూ ఉంటాం. రైస్ ఏంటంటే ఎంత తిన్నా వెళ్ళిపోతుంది, దీనివల్ల మన బరువు పెరుగుతుంది. అండ్ చపాతీ కూడా ఈక్వల్ టు రైస్ అంతే ఉంటాయి అన్నమాట క్యాలరీలు. సో అందుకే మీరు ఖచ్చితంగా కొంచెం ఈ రాగులు, సజ్జలు, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఇలా డిఫరెంట్ రైస్లోకి మీరు మారితే ఒక పూట ఇలా తీసుకుంటే మాత్రం మీ వెయిట్ పెరగదు. అండ్ దీనికి మళ్ళీ మీరు మొలకలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ అనేది చాలా ఐటమ్స్ చెప్పాను నేను. అండ్ పాలకి సంబంధించినవి ఇలాంటివి కూడా, పన్నీర్ ఇలాంటివి కూడా ఎక్కువగా యూస్ చేయాలి. అండ్ సోయాకి సంబంధించినవి కూడా మీరు తీసుకోవచ్చు, సోయా మిల్క్ ఇలాంటివి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బిడ్డ గ్రోత్ పెరుగుతూ మీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుతూ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ డైలీ కూడా మోషన్ అనేది 1 or 2 times వెళ్ళాలి. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వడానికి ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవద్దు, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. సో కరెక్ట్ టైంకి తింటూ సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం కార్బోహైడ్రేట్స్ని పెంచుకోవాలి, రైస్ క్వాంటిటీ పెంచాలి, కర్రీ కూడా పెంచాలి, చికెన్, మటన్, ఫిష్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంచెం బరువు ఎక్కువ పెరుగుతున్నాం అనుకున్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ని కొంచెం కట్ చేసి తీసుకొని ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో దీని గురించి స్పెషల్గా వీడియోస్ చేయమని నేను కరెక్ట్గా ఇద్దరికి సపరేట్గా ఇంకో వీడియో అనేది షేర్ చేస్తాను ముందు. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ గురించి అండ్ వెయిట్ లాస్ గురించి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. దాని గురించే ఈరోజు ఈ వీడియో షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.